ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఇవాల్టి వీడియోలో మనం బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో, దాని తయారీ విధానం ఏంటో చూపించేస్తానండి. ఇప్పుడు బీరకాయతో ఇలా కూరలే కాకుండా ఇలాగ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం యూజ్ చేసే వస్తువులతోనే మనం ఈ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ముందుగా బీరకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసేసి తొక్కు తీసేసుకొని వాటిని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి మీకు ఏం కావాలో అవి వేసేసుకోవచ్చు. అన్నీ వేసేసుకొని చక్కగా దోరగా వేయించేసుకున్నామండి. బీరకాయ అయితే ఈ సమ్మర్లో బాగా ఎక్కువగా తినాల్సిన వెజిటబుల్ అండి. ఎందుకంటే అందులో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మనం బీరకాయని రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. మన బాడీలో నుంచి ఈ సమ్మర్కి వాటర్ రూపంలో, చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంటుంది కాబట్టి మనము ఈ బీరకాయని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకి బాడీకి కావాల్సిన వాటర్ సప్లిమెంట్ అనేది దొరుకుతుందనమాట. సో అందుకనేసి బీరకాయని కంపల్సరిగా మనము వంటలో వాడుకోవడం చేసుకోవాలి. తర్వాత ఈ దోరగా వేగిన తర్వాత ఈ బీరకాయ ముక్కలను కూడా వేసేసి బాగా కలిపేసుకుందామండి. మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. ఇందులోకి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బీరకాయలలో నీరు శాతం ఉంటుంది కాబట్టి ఆ నీరు అంతా మగ్గిపోయి వచ్చేస్తుందండి బయటికి. ఉప్పు కూడా కాసేపు ఆగిన తర్వాత వేయండి. ముందే వేసారనుకోండి అప్పుడు క్వాంటిటీ ఏమో ఫస్ట్ ముక్కలు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ ఉందనేసి మనం ఎక్కువ వేసేస్తాము. అలా కాకుండా కాస్త మగ్గిన తర్వాత వేస్తే కనుక అప్పుడు మనకి బీరకాయ క్వాంటిటీ ఎంత ఉందో తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నేను కాస్త మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేసేసిన తర్వాత చక్కగా కలిపేసుకున్నాము. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసేసి బాగా చక్కగా కలిపేసుకుందామండి. బీరకాయల్లో మంచి ఫైబర్ కంటెంట్ అలాగే విటమిన్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా ఏ సీజన్లో అయినా మనం ఈ బీరకాయనైతే వండేసుకోవచ్చండి. ఈ ఫ్రైని అయితే మనము చపాతీలోకి కూడా తీసుకోవచ్చు, వేడి వేడి అన్నంలోకి కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే నెయ్యి బదులుగా ఇది చాలా కమ్మటి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. మీరు నెయ్యితో ఎలా తింటే ఎలా ఉంటుందో అంత కమ్మనైన రుచి ఈ బీరకాయ తింటే వస్తుందండి. బాగా ఈవెన్గా కలిపేసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాము. మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే వాటర్ శాతం ఎంత ఉందో తెలిసిపోతుంది కదా. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత దీనికోసం మనం పౌడర్ అయితే చేసుకుందామండి. ఫ్రై కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు కొద్దిగా తీసుకోవాలి. అంటే మీరు ఎంత క్వాంటిటీని చేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు ఫ్రై పొడి చేసుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టు పల్లీలు తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తర్వాత కారం మీకు ఎంత స్పైసీ కావాలో అంత కారం అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. తర్వాత ఉప్పు వేసేసానండి. ఉప్పు వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాం. మరి ఎక్కువగా పౌడర్ అయితే చేయకండి. ఎందుకంటే పల్లీల్లో మనకి ఆయిల్ శాతం ఉంటుంది కాబట్టి కాస్త పొడి పొడిగా వచ్చేంత వరకు మిక్సీ అయితే పట్టాలి. ఇలాగ ఫైన్గా పౌడర్ అయితే వస్తుందండి. పొడి పొడిగా ఉండేలాగా అయితే చూసుకోండి. తర్వాత అది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ బీరకాయలను అయితే మళ్ళీ మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకుందాము వాటర్ కంటెంట్ ఎంత ఉందో. ఇది బాగా వాటర్ అంతా ఇంకిపోయి మగ్గిపోవాలన్నమాట. ఇది ఫ్రై కాబట్టి అలా చేసుకోవాలి. ఇది కర్రీ కాదు కదండి, ఫ్రై కాబట్టి వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడకబెట్టుకోవాలండి. లేదంటే మళ్ళీ ముద్దగా వస్తుందన్నమాట. మీరు ఎలా అయినా చేయండి, ఫ్రైలో కూడా కాస్త వాటర్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే బీరకాయ నేచరే అది కదండి. అందులో కొంచెం అంటే కొంచెం వాటర్ వేయకున్నా కూడా అందులో నీళ్ళు అయితే ఊరొచ్చేస్తాయి కాబట్టి అలానే ఉంటుంది. కానీ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇలా చూస్తున్నారు కదా, వాటర్ కంటెంట్ అయితే మొత్తం ఇంకిపోయేంత వరకు నేను బాగా అయితే మగ్గనిచ్చేసానండి. అయినా కూడా ఆయిల్ వేసాం కాబట్టి చూడ్డానికి అలానే కనిపిస్తుంది.
ఇలా మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పౌడర్‌ని కూడా ఇందులోకి వేసేసేయాలి. పౌడర్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈవెన్‌గా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పల్లీలు వేసాం కాబట్టి త్వరగా మాడిపోతుంది. అందుకే చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అంటే మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకోవాలండి. ఇక్కడే ఉప్పు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలపండి. ఎందుకంటే ఇది కాస్త వాటర్ కంటెంట్ ఎంత చేసినా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడైనా గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి పల్లీలు కూడా అదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడే మీరు ఉప్పు, కారం కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడే మనకి అనేది ఎలా ఉందో తెలిసిపోతుందనమాట. ట్రస్ట్ మీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎప్పుడు బీరకాయతో కూరనే కాకుండా ఇలాగ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలకి కానీ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్ అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ఇలాంటి మంచి రెసిపీస్‌తో మీ ముందుంటాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్. బాయ్.